ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల వేళలో మన అంశం ఏంటంటే పొరుగు వానిని ప్రేమించడం ఎలా. దయచేసి గమనించండి. ఈ వీడియో ముఖంగా ప్రపంచ యావత్తు క్రైస్తవమే కాదు కానీ ప్రపంచానికి ఈ మాటలు చాలా అవసరమైనవి. అంశం ఏంటంటే పొరుగు వానిని ఎలా ప్రేమించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేడు సమాజంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఒకటిగా కలిసి ఉండవలసిన మనుషులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. దీనికి కారణం వారిలో రోజు రోజుకు పెరుగుతున్న పగ, ఈర్ష్య, ద్వేషం. సమాజంలో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు చూడండి, ఈ రోజున ఒకటిగా కలిసి ఉండవలసిన మనుషులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. దీనికి కారణం వారిలో రోజు రోజుకు పెరుగుతున్న పగ, ఈర్ష్య, ద్వేషం. ఇవన్నీ సమాజంలో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం గమనించినట్లయితే 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు చెప్పిన మాట మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇప్పి చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని బైబిల్ చెప్తుంది. మన పొరుగు వారిని చూసి వాడు కూడా మనలాంటి మనిషి అని అనుకుంటే అతనిపై పగ, ఈర్ష్య, ద్వేషం కలుగుతాయి. అలా కాకుండా మన ప్రక్కనున్న ప్రతి మనిషిని దేవునిగా చూస్తే అతనిపై మనకు ప్రేమ తప్ప ఏమీ కలగవు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ ఆలోచించగలిగితే సమాజంలో ఎటువంటి నేరాల, హత్యలు జరగవు. ప్రపంచమంతా ప్రేమతో నిండిపోతుంది. కనుక ప్రియులారా, నీ సహోదరునిగా కాకుండా ఒక దేవునిలా ప్రేమించి మన తండ్రి చెంతకు చేరాలని కోరుకుంటున్నాను. గమనించండి, ఈ సమాజంలో ప్రభు చెప్పిన మాట ఒకే ఒక్క మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. రెండో మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే దేవుణ్ణి ప్రేమించే భర్త భార్యను ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే భార్య భర్తను ప్రేమిస్తుంది. దేవుణ్ణి ప్రేమించే పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించే తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా పొరుగువాడిని ప్రేమిస్తాడు. కాబట్టి పక్కనున్న పొరుగువాడిని మనం చూసి వాడు మన పొరుగువాడు అనుకుంటే అతనిపై మనకు పగ, ఈర్ష్య, ద్వేషం కలుగుతాయి. కానీ ఆ పక్కనున్నటువంటి ఆ పొరుగు వాళ్ళు మనం దేవుణ్ణి చూస్తే అతనిపై మనకు ప్రేమ తప్ప ఇంకేం జరగదు. కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 850 కోట్ల మంది ప్రజలు ఈ విధంగా ఆలోచిస్తే ప్రపంచం మొత్తం ప్రేమతో నిండిపోతుంది. ఆ ప్రేమే దేవుడు. ఆ 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి పాపాల నిమిత్తం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచాడు. మనందరి కోసం ఆయన చేసిన త్యాగమే ప్రేమ అనే మాటకు అర్థం ఏంటంటే త్యాగము. కాబట్టి పొరుగువాడిని ఎలా ప్రేమించాలంటే, పొరుగువాడిలో మనం దేవుణ్ణి చూస్తే అతని మీద మనకి పగ, ఈర్ష్య, ద్వేషం కలగవు. కనుక ఈ వీడియో ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వ్యక్తిని కూడా మన పక్కన ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో మనం ప్రభువుని చూస్తే అతన్ని మనం ఎప్పటికీ అతనికి మనం కీడు చేయము. కాబట్టి ప్రేమలో ఒక మాట ఉంది, ప్రేమ పొరుగు అని కీడు చేయదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ దోషములన్నింటిని కప్పుతుంది, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. కాబట్టి ప్రేమ కలిగి అందరం జీవించాలని, ఆ కన్నతండ్రి దేవుడి చెంతకు చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.